నటుడి చర్యలు గెస్చర్స్ ఆఫ్ ఎన్ యాక్టర్ రెండవ భాగము స్వర చర్య వాకల్ గెస్చర్. శబ్దము కన్నా సంభాషణ ఎక్కువ. అది ఒక్కొక్కసారి అక్షర సంబంధమైనవి లేక నోట చెప్పినవి వెర్బల్ పదములను మాట్లాడటం, పదములు లేని శబ్దములు నాన్ వెర్బల్ పదములు లేకుండా మనము చేసే ఇతర శబ్దములు. సంభాషణ అనేది ప్రాథమికంగా వ్యక్తీకరించే చర్యకు అర్థం గెస్చర్డ్ మీనింగ్. మామూలుగా చెప్పుకోవాలంటే నోటి చర్య మౌత్ గెస్చర్. సంభాషణలు ఉపాయాలను వ్యక్తీకరిస్తాయి కాబట్టి ప్రతీక సింబాలిక్ అనుకోవచ్చును. కానీ ఒకవేళ సంభాషణలు పూర్తి వ్యక్తిత్వాన్ని తెలపడానికని అర్థం చేసుకుంటే మూక లక్షణాలు మిమిటిక్ ఫీచర్స్ అంటే ముఖ్యమైన పదములు లేని శబ్దములు నాన్ వెర్బల్ ప్రాముఖ్యతను మనం గుర్తించాలి. రాబర్ట్ బ్రీన్ మరియు వాలే బేకన్ రచయితలు తాము రచించిన లిటరేచర్ యాజ్ ఎక్స్పీరియన్స్లో పేర్కొన్నట్లు మనం సాధారణంగా ఉపాయాలను భావాలను తెలియజేయటానికి పదములు లేని శబ్దములు నాన్ వెర్బల్ను పదముల వర్డ్స్తో అనుసరించినట్లు కానీ ఒక్కొక్కసారి పదములకు బదులుగా కానీ వాడతాం. మన సంస్కృతి పదములకు చాలా ప్రాధాన్యం ఇచ్చింది. వాటి ద్వారా సమాచారం ఇవ్వవచ్చని మనం ఒక్కొక్కసారి మర్చిపోతాం. స్వరం పదములు పలకటం కాక మన వ్యక్తీకరణ మెకానిజం ఎక్స్ప్రెసివ్ మెకానిజంలో ఒక ప్రధాన భాగం. వాచకాన్ని ఉచ్చారణ చేసేటప్పుడు సాంఘిక పరంగా నేర్చుకున్న శక్తి కావచ్చును. స్వరము ద్వారా వ్యక్తీకరణ సహజ ప్రేరణ ఇన్స్టింక్టివ్గా ఉంటుంది. 2 ఏళ్ల పసిపాప మాట్లాడినప్పుడు మనం ఇదివరకు అభిప్రాయపడినట్లు కాకుండా చాలా సహజ ప్రేరణ ఇన్స్టింక్టివ్తో ఉంటుంది. నిత్య జీవితంలో సహజమైన పదములు లేని శబ్దాలు నాన్ వెర్బల్ కన్నా కావాలనే మామూలు ఫార్మల్గా సంభాషిస్తాం. నటులు ఈ నిరంకుశమైన పదాల వల్ల బాధపడతారు. నటులు సాధారణంగా రచయిత రాసిన సంభాషణలకు కట్టుబడి ఉంటారు. మన నిత్య జీవితంలో ఉపయోగించే పదములు లేని శబ్దములు నాన్ వెర్బల్లో కొద్దిగా వాడరు. ఇది దురదృష్టకరం. స్వరముతో పలికే శబ్దములు చర్యలలో చాలా ప్రధానమైన రకం. వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా వ్యక్తీకరించవచ్చును. విశ్వవ్యాప్తంగా గుర్తింపు ఉంది. యాజ్ మార్గరెట్ puts it in The Gift of Language, a cry, a tonal inflection, a gesture are means of communication far more universal than language as we understand it
They are, in fact, universal, e- enough to be conveyed to animals as well as other human beings. Some theorists believe that these non-verbal sounds are, in fact, the source from which our spoken language evolved. In any case, they are still used to express those deep feelings that are beyond speaking of. మరికొన్ని విషయాలు మరో భాగంలో.